హాయ్ ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోలో మనం పైప్స్ అండ్ సిస్టమ్స్ మీద ఇంట్రడక్షన్ చూసాం కదా. సో ఇప్పుడు అందులోంచి ప్రాబ్లమ్స్ అడిగితే ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. సో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇఫ్ టూ పైప్స్ P and Q can fill a tank in 12 minutes and 15 minutes respectively, both are open together, then how much time to be required to fill the tank in minutes? సో మనం ఇన్ మినిట్స్లోనే ఫైండ్ చేయాలి. సో అవర్స్లో కన్వర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ మనకి ఇక్కడ ఏమి అడిగారు క్వశ్చన్లో, టూ పైప్స్ అనేవి P and Q, టూ పైప్స్ ఉన్నాయన్నమాట ఒక ట్యాంక్కి. P ఏమో 12 minutes పడుతుంది, Q అనేది 15 minutes పడుతుంది అనమాట టైం ఫిల్ అవ్వడానికి, అంటే నింపడానికి ట్యాంక్ని. బోత్ ఆర్ ఓపెన్ టుగెదర్ అంటే బోత్ పైప్స్ P and Q టూ పైప్స్ని ఒకేసారి ఓపెన్ చేశారనమాట. దెన్ హౌ మచ్ టైమ్ ఈజ్ టు బి రిక్వైర్డ్ టు ఫిల్ ద ట్యాంక్. సో బోత్ పైప్స్ని ఓపెన్ చేశారనమాట ఒకేసారి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతున్నారు, హౌ మచ్ టైమ్ ఈజ్ రిక్వైర్డ్ టు ఫిల్ ద ట్యాంక్. సో ఇది ఇంపార్టెంట్ అనమాట. అక్కడ ఫిల్ ద ట్యాంక్ అడిగారా, ఎంటీ ద ట్యాంక్ అని అడిగారా అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకి ప్రీవియస్ వీడియోలో మనం ఇంట్రడక్షన్లో ఫార్ములాస్ యూజ్ చేసాం కదా. టూ పైప్స్ అంటే ఫిల్లింగ్ అయితేనేమో ప్లస్ సైన్ వస్తుంది, ఎంటీ అయితే మైనస్ సైన్ వస్తుంది. సో టూ పైప్స్ ఇచ్చారు. సో మనం యూజ్ చేసే ఫార్ములా ఏంటి, ఫర్ ఫిల్లింగ్కి XY బై X ప్లస్ Y ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. సో ఇక్కడ X ఫస్ట్ పైప్ ఎన్ని మినిట్స్, 12 ఇంటూ 15 బై 12 ప్లస్ 15. సో మనకి క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఆన్సర్ వస్తుంది 20/3 minutes వస్తుంది అన్నమాట క్యాలిక్యులేషన్ చేస్తే. సో అర్థమైంది కదా, మనకి క్వశ్చన్ చూడగానే మనం ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. కానీ చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, క్వశ్చన్లో మనకి ఫిల్లింగ్ అడిగారా లేదా ఎంటీ అడిగారా. ఇక్కడ చూడండి మనకి బోత్ ఆర్ ఓపెన్ టుగెదర్ అన్నాడు. ఓపెన్ టుగెదర్ అన్నప్పుడు ఆటోమేటిక్గా అందరూ కన్ఫ్యూజ్ అవుతుంది. తొందరగా ఓపెన్ టుగెదర్ ఓకే అంటే ఎంటీ అడిగారేమో అని మైనస్ చేస్తారు, కానీ అది రాంగ్. మనం క్వశ్చన్ని కంప్లీట్గా చదవాలి. సో క్వశ్చన్లో ఏమడిగారు, ఇక్కడ టుగెదర్ ఓపెన్ అన్నా కానీ ఇక్కడ ఫిల్ ద ట్యాంక్ ఫిల్ చేయడానికి ఎంత టైం పడుతుంది అన్నారు. సో అప్పుడు మనం ఫిల్లింగ్ పర్పస్ యూజ్ చేసే ఫార్ములా ఏంటి, XY బై X ప్లస్ Y. అదే ఎంటీకి అయితే XY బై X మైనస్ Y. సో నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఏ ట్యాంక్ కెన్ బి ఫిల్డ్ బై వన్ ట్యాప్ ఇన్ 20 minutes అండ్ బై అనదర్ ఇన్ 25 minutes ఇఫ్ బోత్ ట్యాప్స్ ఆర్ ఓపెన్ ఫర్ 5 minutes and then the second tap is turned off, in how many more minutes the tank is completely filled. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ని అర్థం చేసుకోవాలి. ఒక ట్యాంక్కి టూ పైప్స్ ఉన్నాయి, టూ ట్యాప్స్ ఉన్నాయి. ఒక ట్యాప్ ఏమో 20 minutesలో ఫిల్ చేస్తాము, ఇంకొకటి 25 minutes పడుతుందన్నమాట ఫిల్లింగ్కి. ఇఫ్ బోత్ ట్యాప్స్ ఆర్ ఓపెన్ ఫర్ 5 minutes, ఆ టూ ట్యాప్స్ని 5 minutes మనం ఓపెన్ చేసి ఉంచితే, అండ్ దెన్ ద సెకండ్ ట్యాప్ ఈస్ టర్న్డ్ ఆఫ్. 5 minutes ఉంచిన తర్వాత ఓపెన్ చేసి ఉంచాక సెకండ్ ట్యాప్ని ఆఫ్ చేసేస్తాం. ఇన్ హౌ మెనీ మోర్ మినిట్స్ ద ట్యాంక్ ఈజ్ కంప్లీట్లీ ఫిల్డ్. సో మిగతా ఎన్ని మినిట్స్లో, ఇప్పుడు ఇది ట్యాంక్ అనుకోండి, ఇది ఒక పైప్, ఒక ఫస్ట్ పైపు, ఇది సెకండ్ పైప్ అనమాట. ఒకటేమో ఎన్ని మినిట్స్ పడుతుంది, 20 minutes పడుతుంది, ఒకటేమో 25 minutes పడుతుంది. ఈ బోత్ ట్యాప్స్ని మనం ఒక 5 minutes వరకు ఓపెన్ చేసాం. ఓపెన్ చేశాక నెక్స్ట్ ఏమన్నాడు, అండ్ దెన్ ద సెకండ్ ట్యాప్ ఈజ్ టర్న్డ్ ఆఫ్. ఈ సెకండ్ ట్యాప్ని ఆఫ్ చేసేసాం అనమాట. అండ్ నెక్స్ట్ హౌ మెనీ మోర్ మినిట్స్ ట్యాంక్ ఈజ్ కంప్లీట్లీ ఫిల్డ్. సో ఓన్లీ ఇక్కడ నుంచే వాటర్ వస్తున్నాయి పైప్ 1 నుంచి. 5 minutes తర్వాత, 5 minutes ఓపెన్ చేసిన తర్వాత. సో మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, ఇంకా ఎంత టైం పడుతుంది అని అడుగుతున్నారు అంత టోటల్ ట్యాంక్ ఫుల్ అవ్వడానికి. ఇప్పుడు మనం ఫార్ములా యూజ్ చేద్దాం. సో మనం ఫస్ట్ ఏం ఫైండ్ చేయాలి, ద పార్ట్ ఆఫ్ ద ట్యాంక్ ఫిల్డ్ ఇన్ 5 minutes. సో 5 minutes కంటిన్యూస్గా ఓపెన్ చేసాం కదా. సో మనం యూజ్ చేసే ఫార్ములా ఏంటి, 5 into 1/20 ప్లస్ 1/25. ఎల్సిఎం చేస్తే 5 into 9/100 వస్తుంది. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి 9/20 వస్తుంది. సో రిమైనింగ్ టైం ఫైండ్ చేయాలి. రిమైనింగ్ ఏంటి ఫార్ములా, 1 - 9/20. సో ఎల్సిఎం చేస్తే మనకి 11/20 వస్తుంది. సో క్యాలిక్యులేషన్స్ మొత్తం వీడియో లెంతీ అవుతుందని నేను షార్ట్కట్లో చెప్పేస్తున్నాను. 11/20. సో మనకి ఇప్పుడు మనం ఫైండ్ చేయాల్సింది ఏంటి, సో మనకి ఇక్కడ 5 minutes పైప్ A అండ్ B కంటిన్యూస్గా ఓపెన్ చేసినప్పుడు మనకి ఎన్ని మినిట్స్ పడుతుంది, 11/20 అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, నెక్స్ట్ మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటి,
పైప్ 2ని టర్న్ ఆఫ్ చేసాం. హౌ మెనీ మోర్ మినిట్స్ ద ట్యాంక్ ఈజ్ కంప్లీట్లీ ఫిల్డ్. సో నెక్స్ట్ మనం ఫైండ్ చేయాల్సింది ఏంటి, 11/20 కెన్ ఫిల్డ్ బై ఇన్ 11/20 ఇంటూ పైప్ 1 ఎన్ని మినిట్స్, 12 మినిట్సే కదా, సారీ 20 మినిట్సే కదా. సో క్యాన్సిల్ అయితే టోటల్గా 11 మినిట్స్ అనమాట. సో ఆన్సర్ ఎంత, 11 మినిట్స్ పడుతుంది. అర్థమైంది కదా. మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఒక ట్యాంక్ పైప్ P1 P2 అంటే 2 పైప్స్ ఉన్నాయి. ఇదేమో 20 మినిట్స్ పడుతుంది, ఇది 25 మినిట్స్ పడుతుంది ఫిల్ చేయడానికి. ఈ 2 పైప్స్ని 5 మినిట్స్ ఓపెన్ చేశారనమాట. 5 మినిట్స్ ఓపెన్ చేశాక ఈ పైప్ 2ని టర్న్ ఆఫ్ చేశారు. అంటే అప్పుడు వాటర్ ఓన్లీ పైప్ 1 నుంచే వస్తున్నాయి. సో మిగతా ట్యాంక్ మొత్తం ఫిల్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అని అడిగారు. ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్. సో మనం ఫస్ట్ 5 మినిట్స్కి ఫైన్ చేయాలన్నమాట. 1/20 + 1/25 అంటే 1 అవర్కి 1/20. సో 5 అవర్స్కి ఫైనల్గా క్యాలిక్యులేట్ చేశాక 9/20 వచ్చింది. అండ్ మనం రిమైనింగ్ టైంని ఫైన్ చేయాలి, రిమైనింగ్ వర్క్ని. అప్పుడు 1 - 9/20. సో ఆన్సర్ వస్తుంది 5 మినిట్స్కి 11/20 ఇక్కడ వరకు. అయితే నెక్స్ట్ ఏమన్నారు, పైప్ 2ని క్లోజ్ చేసి పైప్ 1 నుంచే వాటర్ వస్తున్నాయి, ట్యాంక్ మొత్తం ఎంత టైంలో ఫుల్ అవుతుంది అన్నారు. అప్పుడు మనం దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి 11 మినిట్స్ ఆన్సర్ వచ్చింది. సో అర్థమైంది కదా. ఇది చాలా ఈజీ. క్వశ్చన్ని మనం అర్థం చేసుకుంటే వితిన్ సెకండ్స్లోనే ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొన్ని ప్రాబ్లమ్స్ని ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. థ్యాంక్ యూ.